తిరుపతి రూరల్ కొప్పర వాండ్లపల్లి గ్రామంలో నూతనంగా పునర్నిర్మించిన శ్రీ కోదండ రామాలయంలోని కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని గణపతి హోమం, శ్రీరామచంద్ర లక్ష్మణ ఆగమన హోమం, నవగ్రహ హోమం ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలం కొప్పర వాండ్లపల్లిలో పురాతన శ్రీ కోదండరామ స్వామివారి ఆలయం శిథిల వ్యవస్థకు చేరుకోవడంతో గ్రామస్తులు ఆలయాన్ని పునర్నిర్మాణం చేశారు. అందులో భాగంగా శుక్రవారం కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో గణపతి హోమం, శ్రీరామచంద్ర లక్ష్మణ ఆగమన హోమం, నవగ్రహ హోమం ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఈ హోమాది పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. హోమం అనంతరం భక్తులకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాన్ని వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన ఈ కోదండ రామాలయంలో దశాబ్దాల క్రితం సత్య ప్రమాణాలు కూడా చేసేవారని తెలిపారు. అంతటి చరిత్ర కలిగిన ఆలయాన్ని పునర్నిర్మించి భక్తులకు అందుబాటులో తీసుకురావడం సంతోషంగా ఉంది అని చెప్పారు. రాజస్వామి జగన్మోహన్ రెడ్డి మంచి కొద్ది పక్కన దేవుడు కొప్పరవాండ్లపల్లి గ్రామంలో ఇల్లు మా యొక్క రాములవారి గుడి మందిరం పాతకాలం గుడి ఉన్నందున గుడి పునర్నిర్మాణం కోసం మా ఊర్లో స్థల అంతా ఇంత వేసుకొని ఒక గుడి నిర్మాణం జరిగింది. గుడి నిర్మాణంలో చిన్న పొరపాటు జరిగిన దానివల్ల మళ్ళా దాన్ని ఆవిర్భవించి మళ్ళా తల ఇంత వేసుకొని మళ్ళా హోమాలన్నీ చేపించి గుడిని మళ్ళా యథావిధిగా చేయడం జరిగింది. ఈ గ్రామనందు ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. మన ఊరిని ఇంత పాత్ర చూసుకున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఆలయంలో పురాతనం కనీసం 500 సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఆలయం. ఈ ఆలయం మహత్తరమైనది. ఇక్కడ సత్య ప్రమాణాలు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఈ ఆలయానికి పునర్నిర్మించడానికి సహాయపడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంకొక విషయం కూడా తెలియపరుస్తున్నాము. ఈ కొప్పరవాండ్లపల్లి గ్రామం నుంచి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి కొప్పెరను ఆ కాలంలో మా పూర్వీకులు ఇక్కడ నివసించే గ్రామస్తులు పెట్టారని కూడా ప్రతీతి ఉంది. ఈ కొప్పరవాండ్లపల్లి గ్రామంలో తిరుమలకు సంబంధం చాలా కాలం నుంచి అలాగే కొనసాగుతుంది. తిరుమలతో సంబంధాలు వ్యాపారపరంగా అయినా కష్టించే జీవులు అంటే ఆ కాలంలో మఠానికి పశువు కోసి ఆవులకి ఆ మఠాన్ని సంరక్షించే దాంట్లో కానీ మఠాధిపతుల దగ్గర పనిచేసే దాంట్లో కానీ ఈ కొప్పరవాండ్లపల్లి పెరుమాళపల్లి గ్రామ ప్రజలు చాలా ప్రసిద్ధి చెందారు. ఇప్పటికి కూడా వాహనాల్లో కానీ ఎంప్లాయీస్గా కానీ ఉద్యోగులుగా గార్డెన్లో కానీ ఇంజనీరింగ్లో కానీ చాలా ప్రసిద్ధి చెందిన గ్రామం ఇది. పెరుమాళపల్లి కానీ కొప్పరవాండ్లపల్లి కానీ కావున ఇక్కడికి విచ్చేసిన భక్తులకు కానీ ఇది మహత్తరమైన స్థలం. దీంట్లో సత్య ప్రమాణాలు కూడా జరిగి చాలా అప్పటికప్పుడే చాలా కొన్ని కనపడిన విషయాలు కూడా ఉన్నాయి ఈ గుళ్ళో. కాబట్టి దీన్ని మళ్ళా పునర్నిర్మించి సహకరించాం గ్రామస్తులంతా. ధన్యవాదాలు.